నమస్తే అండి. యథార్థ ఘటన అండి. మంగళూరులో 80 సంవత్సరాల పెద్ద అయిన కోడలి చేతిలో విపరీతంగా అన్‌పార్లమెంట్ వర్డ్స్‌తో తిట్టించుకుంటూ, కొట్టించుకుంటూ నరకయాతన అనుభవించే స్టోరీ అండి ఇది. నిజంగా జరిగిన స్టోరీ. మంగళూరు, కర్ణాటక స్టేటు మంగళూరులో. కొడుకు దగ్గర ఈయన జీవనం సాగిస్తున్నాడు. భార్య లేదు, కూతురు మంగళగిరిలో ఉంది. కొడుకు, కోడలు, మనవలతో ఈయన కలిసి ఉంటున్నాడు. కొడుకు వ్యాపార నిమిత్తం అమెరికాలో ఉన్నాడు. కోడలేమో ఎంప్లాయ్, మనవలు ఉన్నారు. ఈమె ఎంత దుర్మార్గురాలంటే మామగారిని ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మనకి హ్యాండిల్ స్టిక్ ఉంటుంది కదండి, ఇలాగ స్టాండ్ లాంటి స్టిక్ ఉంటుంది కదా. అంటే ఒక 70-80 కేజీలు 100 కేజీల మనిషిని ఉన్న కెపాసిటీని సపోర్ట్ చేసే స్టిక్ అది. ఇలా హ్యాండిల్తో చేతితో పట్టుకుని స్టిక్ తీసుకుని ఆయన ఏదైతే సపోర్ట్గా తీసుకుంటున్నాడో ఆ స్టిక్నే తీసుకుని ఆయన్ని చితక బాధేయటం అండి. దారుణంగా కొట్టేయటం, తిట్టేయటం, తన్నేయటం. ఇవన్నీ చెప్పినా కొడుకు నమ్మట్లేదు. ఇండియా వచ్చాడు ఆయన. ఇండియా వస్తే ఒరే నీ భార్య కొడుతుందిరా నన్ను అని చెప్పినా ఈయన, నాన్న నీకేమీ బుర్ర పని చేయట్లేదా, నా భార్య నిన్ను కొడతామేంటి, నువ్వంటే ఎంత ప్రాణం, ఎంత ప్రేమగా చూసుకుంటుంది అంటే. చాలామంది ఇలానే మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళ భార్య తప్పు చేస్తుందని తెలుసు కానీ వాళ్ళు కవర్ చేయడం కోసం చాలా మంచిదని ప్రూవ్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళు తెలుసు తను అలా బిహేవ్ చేస్తున్నాం, కానీ ఏరో చాయిస్ లేక నీకు అలాగేం కాదని చెప్పేటప్పటికి ఆయన అమెరికా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు చెప్పాడు, నాన్న నేను భరించలేను, నన్ను వల్గర్ వర్డ్స్ తిడుతుంది, కొడుతుంది నాన్న, దెబ్బలు భరించలేకపోతున్నాను నాన్న అని ఏడ్చేటప్పటికి తట్టుకోలేక ఎమోషనల్ ఏడ్చేస్తుంటే ఆ కొడుక్కి డౌట్ వచ్చింది. ఏంటి నాన్న ఇలాగ నన్ను ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేశాడు, ఇప్పుడు నా భార్య కొడుతుందని చెప్తుంటంట, ఎంతవరకు నమ్మాలని చెప్పి సందేహం వచ్చి, నాన్న నువ్వేమీ బాధపడకు, నేను సీసీ కెమెరాలు పెట్టించి నేను వెళ్తాను, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎలా ఉన్నావో నాకు అక్కడ ఈ దేశాల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీకేం మెడిసిన్స్ కావాలన్నా నీ మనవల్ని నీతో రప్పించుకో, లేకుంటే ఇంకో డబ్బు ఇస్తున్నాను, ఇది నీకు కావాలితే ఖర్చులు వాడుకో అని చెప్పి సీసీ కెమెరాలు పెట్టించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అసలు ఈయన కొన్నాళ్ళు వాళ్ళ భార్య కొడుతున్నట్టు వీడియోస్ అయితే లేవండి. ఓకే, ఈ సీసీ కెమెరాలు పెట్టాను కదా, నా భార్య భయపడింది, నేను అందులోకి వార్నింగ్ ఇచ్చాను కదా, ఈ సీసీ కెమెరాస్ పెట్టిన గురించి నా భార్య కొట్టట్లేదని చెప్పి చాలా ఆనందపడిపోయాడండి ఆ కొడుకు. నేను చేసిన తెలివైన పనికి సక్సెస్ అయ్యింది అమ్మాయి అని చెప్పి. కానీ ఆ దుర్మార్గమైన కోడలు ఏం చేస్తుందో తెలిసినా అండి, సీసీ కెమెరాలు పెట్టలేని ప్రదేశాల్లో, బాత్రూములు, వంటగదులు, బయట ప్రదేశాలు ఉంటాయి కదండి, అలాంటి ప్రదేశాలకి పిలిపించి మాంగారిని పిలిచి అక్కడ చిత కొట్టేస్తుందండి. ఇంకా కొట్టడంలో రాక్షసత్వం మాట అండి, ఇంకా మనం భరించలేమాట. ఇంకంత దారుణంగా కొడుతుంటే, అమ్మ కొట్టొద్దమ్మా, ఓపిక లేదమ్మా, తిట్టకమ్మా, నేను భరించలేనమ్మా, కొట్టకమ్మా, నొప్పిగా ఉందమ్మా అని చెప్పి ఆయన ఇలవెల్లాడి కోడల్ని దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తుంటే నాకు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. హార్ట్ఫుల్గా చెప్తున్నా, నాకు నిజంగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను, అంత బాధ అనిపిస్తుంది నాకు. కొట్టొద్దమ్మా అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయో తెలియదు కానండి, ఎంతమంది ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారు, అనుభవించి చనిపోయిన వాళ్ళు ఎంతమందో. ఆల్రెడీ ఇప్పటికీ స్టిల్ కోడల చేతుల్లో, కోడలున్న చేతుల్లో, కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులు దెబ్బలు చాలా చోట్ల చూస్తున్నామండి. నేనైతే చూశాను, నేను ఈ వీడియో చూశాను. తను ఎలా కొడుతుందంటే అండి, భయంకరంగా మాట. ఆయన చేతుల్లో ఏదైతే సపోర్ట్గా పెట్టుకున్నాడో ఆ సపోర్టు హ్యాండిల్స్ ఉంటుంది, ఇలా మనకి ఇలా సపోర్ట్గా పట్టుకునేది హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ తీసుకుని
తనని ఎక్కడ కొడుతుందో. ఇప్పుడు 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ స్కిన్ ఏమైపోద్ది అంటే పలచబడిపోద్ది, కండ వీక్ అయిపోద్ది, బోన్స్ డెలికేట్ అయిపోతాయి. నాకు బాధ కంట్రోల్ అవ్వట్లేదండి. నాకు అది చెప్తుంటేనే బాధ అనిపిస్తుంది. పెద్ద ఆయన ఎలా భరించాడో తెలియదు నాకు. ఆ డెలికేట్ చర్మం మీద చిన్న గిచ్చితేనే తట్టుకోలేరు. అలాంటిది ఒక ఇనప స్టాండ్ పెట్టి ఆ మాంగారిని కసి తీర భయంకరంగా కొడతాం. కానీ ఒక రోజున పాపం పడిపోయే అది ఆయన పెద్ద అయిన బాధ భగవంతుడు ఆలకించాడు కాబోలండి. సీసీ కెమెరాల్లో ఉండగానే తనని భయంకరంగా కొట్టడం కొడుకు చూసేసాడండి ఫారెన్లో. ఎలా కొట్టింది అనుకున్నారు? ఆ స్టాండ్ ఇచ్చుకుని, అంటే సీసీ కెమెరా వీడియోస్ చూసి నేను మాట్లాడుతున్నానండి. చాలామంది మీరు చూసారా, చూసినట్టు మాట్లాడుతున్నారా? ఈ మామగారు ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఈ మామగారు ఏం చేశాడో కోడల్ని, ఏం టార్చర్ పెట్టాడు, దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి. 70-80 ఏళ్ళే అసలు ఎక్కడో దుర్మార్గులు ఉండొచ్చు, కానీ కోడల్ని టార్చర్ పెడితే ఆ కొడుకుకి చెప్తే నీ తండ్రి ఇలా అన్నాడు అక్కడే చంపేస్తాడు. అలాగే ఎక్కడో ఉన్నారు కాదంటలేదు, కానీ ఆ వయసులో 70-80 ఏళ్ళ వయసులో ఒక పెద్ద ఆయన కావాల్సింది ఏంటండి? 2 పూట్ల అన్నం కావాలి, 2 పూట్ల అన్నం, ట్యాబ్లెట్స్, ఇంతకు మించి ఏమీ కాదండి. ఈ కోడలు పెట్టిన రూల్స్ ఏంటంటే, నేను నా పిల్లలు తిన్నాక మిగిలింది తిను, అక్కడ లేకపోతే ఏంటమ్మని అడిగితే కొడుతుంది, ఆకలేస్తుందంటే కొడుతుంది. ఇలాగా ఒక ఎంప్లాయీ ఉండి అక్కడ మాంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉంది. ఎంప్లాయీ ఉండి తనకి ఇష్టం లేకపోతే తను చేయలేకపోతుంటే ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి బెంగళూరులో. ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, కాస్ట్లీ ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. ఒక నెలకి 25,000 50,000 కట్టేస్తే వాళ్ళకి పంచపక్ష పరమాణాలు పెట్టి రోజు డాక్టర్ని ట్రీట్మెంట్ చేసే సంస్థలు ఉన్నాయి. ఇంకా ఈ ఓల్డేజ్ హోమ్లు అంటూ ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఇంకా ఎంతమంది ఇలాగా ఉంటారండి. మనకి ఒకటండి, ప్రతి ఇంట్లో అల్లుళ్ళు కానీ, కోడళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ కొట్టినా తిట్టినా సరే ఏ తల్లిదండ్రులు కూడా బయట పెట్టుకోరండి. మా పిల్లలు బాగా చూస్తున్నారు, మా కూతుళ్ళు బాగా చూస్తున్నారు, మా అల్లుళ్ళు బాగా చూస్తున్నారని చెప్పుకుంటారు పేరెంట్స్. ఎందుకంటే తన బిడ్డలలో తను చూడలేదంటే అది కూడా వీళ్ళు పరువు అప్రతిష్టకు దెబ్బ అని చెప్పి ఆ విషయాన్ని కూడా బయట పెట్టుకోరండి చాలామంది పేరెంట్స్. పరువు కోసము, సొసైటీ కోసము ఆ కోడలు అల్లుళ్ళు కొట్టినా తిట్టినా తన్నినా అన్నీ భరించేస్తూ ఉంటారు. ఆ కొడుకులు చంపేస్తున్నా సరే, ఇష్టం పెట్టి చంపేస్తున్నా భరించేస్తూ ఉంటారు. కానండి ఈ సీసీ కెమెరాలో తను భయంకరంగా మాట అంటే పిచ్చి పీకి వెళ్ళిపోయింది అంటారు చూడండి, అలాగా ఆయన్ని రక్తాలు వచ్చేలాగా స్టిక్తో కొట్టేస్తుంది. ఇప్పుడు పెద్దోళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వాళ్ళకి బట్టల్లో పాసుకెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఇలా చిన్న చిన్నగా ఏదన్నా కొంచెం శుభ్రత ఉండదు కదండి ఒక వయసు అయిపోయిన తర్వాత, అలాగే ఏదైనా జరుగుంటే అప్పుడు అక్కడ కేర్ టేకర్ని పెట్టుకుని ఆ మనిషిని పెట్టుకున్నా చూపించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చిన్న ఫ్యామిలీ కాదు కదా, సంపన్న కుటుంబమే కదా. పోనీ వీళ్ళు సంపన్న కుటుంబం కాబట్టి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసేయచ్చు కదా, ఇంట్లో ఉండి ఇంత నరకం అనిపించే కన్నా. ఇలా కొట్టేసే ప్రాసెస్ సీసీ కెమెరాలో ఆ భార్యను పోలీసులకు అప్పచెప్పాడంటే ఈయనండి ఎంత బాధ పడితే అప్పచెప్పుంటాడు. వెనక్కి ఇలా ఇరిచేసేసి, కాళ్ళు ఇరిచేసే తొక్కు పెట్టేసేసి, బాధేసేసి ఇంకా రాసక్తంగా కొడుతుంటే వెంటనే ఇతను తన చెల్లి మంగళగిరిలో ఉంటే ఫోన్ చేసి, ఇలాగా నాన్ననే నా భార్య చాలా దారుణంగా కొడుతుంది, చెయ్యి కూడా ఇరిగిపోయినట్టుంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అర్జెంటుకి వెళ్ళు, అలాగే నాన్నకు చూపించింది, వెంటనే తన పైన కేసు పెట్టేసాయి అని చెప్పి. అంటే ఎంత అంటే నిజమైన గొప్ప కొడుకు అండి. తన భార్య తప్పు చేస్తుంది అని తెలుసు కూడా ఇది 10 మందికి కూడా కనువిప్పు కలగాలండి. ఇలాంటి జరిగే సంఘటనల నుంచి బయటకు వచ్చి ఇలా జరుగుతున్నాయి, అప్రమత్తం అవ్వండి, ఎవరిళ్ళలో ఎవరు కొడుతున్నారో ఎవరితో అంటున్నారో మనకి ఎవరికి ఏమి తెలియదు అసలు ఈ విషయాలన్నీ. కానీ ఈ విషయం ఎందుకు బయటకు వచ్చిందంటే, ఈయన వాళ్ళ చెల్లని పంపించాడు, వెళ్ళింది పోలీసులు తీసుకుని కంప్లైంట్, ఆయన అక్కడి నుంచి అక్కడ ఎస్పీకి చెప్పి మాట్లాడి అన్నీ చెప్పేటప్పటికి
ఇంటికి వెళ్ళేటప్పటికి గుండె ఆగిపోయిందండి, ఇవిడికి సైలెంట్ అయిపోయింది. లేదండి అదండి ఇదని ఏదో కహానీ చెప్తుంటే అప్పుడు కొడుకు సీసీ కెమెరాలో చూడలేని సంఘటనలు కూడా వీడియోలో చూసి అంత దారుణంగా బాధ పెట్టిందని చెప్పి పోలీసులు కూడా ఈమె తిట్టి సెక్షన్లో 4-5 సెక్షన్లు యాడ్ చేసి ఈమెను అరెస్ట్ చేసి లోపల పడేశారండి. నిజంగా జరిగింది ఇది. ఆ సీసీ కెమెరాలు అప్లోడ్ చేసేసారండి, వాళ్ళు సోషల్ మీడియా అప్లోడ్ చేసేసారు. డిపార్ట్మెంట్కే ఇంకా వాళ్ళు అంత కఠినంగా ఉండే హృదయాలు అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా ఈ ఈ విషయాల్ని తట్టుకోలేక డిపార్ట్మెంట్ వారే వీడియోలు బయటకు పెట్టేశారు. నిజంగా నాకు ఈ వీడియో నేను చాలా వీడియోస్ మీకు ముందుకు తెస్తూ ఉన్నాను, చాలా సంఘటనలు. నాకు చాలా బాధపడుతూ ఉంటాను. ఆ కోల్కతా డాక్టర్ కేసులు కానీ ఇతర చిన్న పాపల్ని అవి చిన్న చిన్న విషయాలు చాలా కేసులు చెప్పినప్పుడు నాకు వీడియో చేసే ముందు బాధపడక వీడియో చేస్తూ కూడా ఇలా కన్నీళ్ళు కారిపోతా కళ్ళనీళ్ళు చెమర్చుతూ ఉన్న వీడియో నేను ఇదే ఫస్ట్ టైం నేను చేసింది. ఎప్పుడు కూడా నేను ఇలాగా ఎమోషనల్ అయిపోయి బాధపడతాను. ఎందుకంటే ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, కానీ నేను ఎందుకు బాధపడ్డానో మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మన జీవితం ఒక వయసు వరకు ఎవరైనా మీరు కానీ నేను ఎవరైనా సరే ఒక వయసు వరకు కూడానండి బాగానే వెళ్ళిపోతుంది. కానీ ఆ వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరం కూడా అల్లుళ్ళతోటి కూతుళ్ళతోటి కొడుకులతోటి సాకరీ చేయించుకొని ఎవ్వరు అనుకోం. కానీ కర్మగాలి ఏదైనా అనారోగ్య సమస్య, మంచం మించి లేవలేని సమస్య వచ్చి ఉండే పరిస్థితిలో ఉండి ఇలాగా కోడలు అల్లుళ్ళు కొడుకులు కొట్టేస్తున్న సంఘటనలు నిజంగా అది ఎవరికి రావాలని మనం అనుకోం, కానీ పరిస్థితి ఏంటి అని మనకే మనల్ని మనమే ప్రశ్నించుకునే ప్రశ్న అండి ఇది. భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా నడుస్తా వెళ్ళిపోతే ఓకే, కానీ ఇలా మంచాల మీద ఉండి అత్తమామలకి సేవలు చేసే కోడళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా అలా చాలామంది కోడళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళకి చేతులు పెట్టి వాళ్ళ సంస్కారానికి వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం వాళ్ళ సంస్కారం తెలియదు, కానీ అలా చేసిన కోడళ్ళు కూడా ఉన్నారండి. తన తల్లిని అత్తవ మామల్ని తన సొంత కన్న తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. నిజంగా ఆ విషయంలో చాలామంది ఉన్నారు. సెలబ్రిటీస్ చిన్న ఫ్యామిలీస్ అని కాదు కానీ చూసుకుని ఉన్నారు. కానీ పెద్ద చిన్న తేడా లేకుండా అత్తగారిని మామగారిని కొట్టి తిట్టి తిండి పెట్టకుండా ఒకవేళ ఉమ్మడి ఫ్యామిలీ అని జాయింట్ ఫ్యామిలీ అన్న వీళ్ళు ఏదైనా మంచి కర్రీ వండుకున్నా మంచి ఫుడ్ వండుకున్నా వాళ్ళకి పెట్టాలంటే పొద్దుట వండుకుంటే మిగిలిపోతే సాయంకాలం ఇస్తారండి. లేదా నాన్ వెజ్ కర్రీ తినేవాళ్ళు అయితే అది ఆ పెట్టిది కూడా సరిగ్గా పెట్టరండి. ఒక వయసు అయిపోయిన తర్వాత రకరకాల రుచులు తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఓల్డేజ్ హోమ్లు ఇలాంటివి నిజంగా గొప్ప వాళ్ళు చాలామంది ఫ్రీగా చూసే ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, డబ్బులు ఇచ్చి చూసే ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి కాబట్టి సరిపోతున్నాయి. కానండి ఇంకా దేశంలో ఇంకెన్ని ఘోరాల అన్యాయాలు చూస్తుంది. చాలామంది కడుపున పుట్టిన బిడ్డలు కూతుళ్ళు కొడుకులే ఓల్డేజ్ హోమ్ కాడ రోడ్ల మీద వదిలేసేసి వెళ్ళిపోతున్న కొడుకులు కూడా ఉన్నారండి. ఒక్కడు చెప్తున్నానండి మహాప్రభు, మనము మన తల్లిదండ్రులకి ఏదైతే గిఫ్ట్ ఇస్తామో మనకు అదే ప్రాప్తిస్తుందండి. మన అత్తమామలు మనం ఎలా చూసామో మనకి కూడా అదే ప్రాప్తించేలా అంతగా డబుల్ ఉంటుందండి. ఇది మట్టికి అది కళ్ళు మూసుకుపోయి అహంకారంతో మాకేమీ కాదు అని చెప్పి ఎర్రవీగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నా, శిక్ష మనకి అవతలకి మనం ఏదిస్తామో రిటర్న్ గిఫ్ట్ మనకు అంత డబుల్ ఇస్తాడండి దేవుడు. కానీ టైం పడుతుంది. ఈ సిచ్యువేషన్ మనకు రాదని అనుకోవద్దు. మన లెక్కలు వేరండి, భగవంతుడి లెక్కలు చాలా కరెక్ట్గా బరాబర్ కరెక్ట్గా వేస్తాడు ఆ లెక్కలు. మనం ఏదైతే చేస్తాం ప్రతిదీ కూడా భగవంతుడు ఎప్పుడో స్వర్గమో నరకమో అని తెలియదు, అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కడ ఇచ్చేస్తాడు మనకి. నిజంగా పెద్ద ఆయనకి ఆ కొడుకు సీసీ కెమెరాలు పెట్టించాడు కాబట్టి సరిపోయింది. ఆయనకి ఆ కోడలతో తన్నించుకుని దెబ్బలు చెయ్యరు కొట్టేసి ఇంత దుర్మార్గురాలండి ఆడవాళ్ళు. అందరూ ఆడవాళ్ళు ఇలా లేరండి, ఉన్న చోట్ల ఇలానే ఉంటున్నారు. తన తల్లిదండ్రులని తన తోబుట్టునైతే ఒకలా చూసి భర్త తోబుట్టులను అయితే ఒకలా చూసి దుర్మార్గులమైన ఆడోళ్ళారా, మీకు ఒక్కడే చెప్తున్నా వీడియో పూర్వకంగా, ఇప్పుడు ఏదో రోజులు గడిచిపోతున్నాయి, మీ ఒంట్లో ఓపిక ఉంది, మీరు ఏం చేసినా ఆడింది ఆట పాడింది పాట, మీ భర్త
తన తల్లిదండ్రులకు సపోర్ట్ చేయక మీకు సపోర్ట్ చేస్తున్నాడు, ఓకే హ్యాపీ. కానీ మీకంటూ మీకు పిల్లలు ఉంటారు, మీకు సేమ్ సిచ్యువేషన్ వస్తుంది, మీకు కూడా ఇదే నీరసం ఇదే ఏజ్ వచ్చినప్పుడు మీరు పెట్టిన టార్చర్కి డబ్బులు త్రిబులు అనుభవిస్తారు. ఇది మటుకు సత్యం, ఇది జరిగి తీరుతుంది. పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని, అత్తమామల్ని చూసే కోడళ్ళందరికీ కూడా నా పాదాభివందనం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.